అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చినారు. ఇక రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్నైనా కేటీఆర్నైనా హరీష్ రావునైనా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఒక్కరోజన్నా చెంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో పెట్టాలి. నేను పడ్డటువంటి బాధ వాళ్ళకు కూడా తెలవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉంది, కేటీఆర్ పాత్ర ఉందని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిరు. తర్వాత మీడియాలలో లీకులు కూడా ఇచ్చిరు. మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసింది కేసీఆరే, ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆరే. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు. ప్రభాకర్ రావుతో చేపించిర్రు. ప్రభాకర్ రావు ఒక టీంని పెట్టిండు. ఇదంతా ప్రణీత్ రావు హ్యాండిల్ చేసిండు. భుజంగరావు ఉన్నాడు, తిరుపతన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ రావులే, వీళ్ళందరూ వెల్మోల్లే, వీళ్ళంతా కలిసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడరు అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రకరకాలుగా కేసీఆర్ పైన అబండాలు వేసిరు, కేటీఆర్ పైన అబండాలు వేసిరు, హరీష్ రావు పైన అబండాలు వేసిరు. ఆఖరికి ఎమ్మెల్సీ కవితక్క చెప్తున్నది, ప్రెస్ మీట్లలో కవితక్క మీటింగ్లలో చెప్తున్నది, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా కుటుంబ సభ్యులే నా ఫోన్లు విన్నరు. అంటే ఇక ఇండైరెక్ట్గా కేటీఆరే నా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి కవితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. అందరూ మాట్లాడిరు, అందరూ కేసీఆర్ఏ ఫోన్ ట్యాప్ చేసిండు, కేటీఆర్ఏ ఫోన్ ట్యాప్ చేసిండు చెప్పారు. కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు. రేవంత్ అన్న సిట్టు విచారణ చేయించిండు, ఇంకేదో విచారణ చేయించిండు. మరి మీ విచారణ ఎటుపోయింది? ప్రభాకర్ రావును అమెరికా నుండి రెడ్ కార్నర్ నోటీసులు, లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ప్రభాకర్ రావుని పట్టుకొచ్చిరు. మరి ఏం చేసిరు? మరి ఒక్క పోలీస్ అధికారైనా, కొంతమంది పోలీసులను జైల్లో కూడా పెట్టిరు, ఇంకొంతమంది పోలీసులను విచారణ చేసిర్రు. విచారణ చేసేటటువంటి పోలీస్ అధికారులు ఇంకెవరైనా కేసీఆర్ ఉన్నాడు మా వెనకాల, కేటీఆర్ ఉన్నాడు మా వెనకాల, హరీష్ రావు ఉన్నాడు మా వెనకాలని ఎవరన్నా చెప్పలేకపోయిర్రా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా చెప్పిర్రా? మరి ఎందుకు చెప్పలే? చెప్పకపోవడానికి గల కారణం ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిర్రు. అసలు కేసీఆర్ మరి హస్తం ఏడ కూడా కనబడలే. ఆఖరికి హరీష్ రావు పైన కొంతమంది కేసులు పెట్టిరు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అక్కడిక్కడ కేసులు పెట్టారు. హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేసిండు, హరీష్ రావు నా ఫోన్ విన్నాడని చెప్పి కొంతమంది కేసులు పెట్టిరు. ఆ కేసులు కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్లు వేసిరు. హరీష్ రావుని విచారణ చేయాలి, హరీష్ రావుకు అయ్యా మేము ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రశ్నలు అడగాలి, విచారణకు అనుమతి ఇవ్వండి అని చెప్తే హైకోర్టులో హరీష్ రావు పైన వేసినటువంటి పిటిషన్ కొట్టేసిరట. ఎఫ్ఐఆర్ని కొట్టేసిరట. గట్ల ఎట్లుంటుంది? అసలు ఏం ఆధారాలు లేవు, విచారణకి ఎట్లా ఇస్తాం, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పిరట. తర్వాత హైకోర్టులో కొట్టేసిరని చెప్పి సుప్రీంకోర్టుకు పోయిర్రు. హరీష్ రావును విచారణ చేయాలి, ఫోన్ ట్యాపింగ్ పైన విచారణకు అనుమతి ఇవ్వండి అని అంటే సుప్రీంకోర్టు కూడా ఇక ఏం చేసిరు అనేది ఒకసారి నేను మీకు వార్త చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. హరీష్ రావు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్ద కుట్ర చేసిరు, ఆ కుట్ర ఎట్లా ఫెయిల్ అయింది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్ ఏందనేది ఈ వార్తలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒకసారి వినండి. ఫోన్ ట్యాపింగ్పై విచారణ అవసరం లేదు తేల్చి చెప్పేసిన సుప్రీంకోర్టు. విచారణకు చాలా మందిని పిలిచిరు, తీన్మార్ మల్లన్నను కూడా పిలిచిరు. నీ ఫోన్ ట్యాప్ అయిందా, నీకు ఏమైనా డౌట్ ఉందా, మరి వచ్చి విచారణకు హాజరుగా అని చెప్పి పిలిచిరు. అందరూ పోయిరు, నా ఫోన్ ట్యాప్ అయింది, నాదైంది, నా ఫోన్ హీట్ అయింది, నా ఫోను బ్లాక్ అయిపోయింది, ఇక నా ఫోను ఖరాబ్ అయిపోయింది, నా ఫోన్ ఎవరో విన్నరు, నా ఫోన్ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయింది, నా ఫోన్ ఆటోమేటిక్ కట్ అవుతుందని చెప్పి అన్ని సిట్టు విచారణలు చెప్పిర్రు. ఇక నిజంగానే ట్యాప్ అయినాయి అని చెప్పి చాలా మంది అనుకుర్రు. మరి ట్యాప్ అయినటువంటి ఫోన్లు మరి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదెందుకు, ఒక్క ఆధారం కూడా లేదెందుకు? నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయితే ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. కేసీఆర్ కూడా మాట్లాడిండు, ఎవరైనా చేస్తే పోలీస్ అధికారులు చేసి ఉండొచ్చు, మాకేం అవసరం అండి అన్నాడు. వాళ్ళ పనాలు చేసుకుంటారు, మేమెందుకు చెప్తాం ఫోన్లు ట్యాప్ చేయమని, మాకేం పని లేదా అని కేసీఆర్ కూడా మాట్లాడిండు. అయినా సరే కేసీఆర్కు నోటీస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇక చూస్తే వార్త చూడు ఫస్ట్. ఫోన్ ట్యాపింగ్పై విచారణ అవసరం లేదు తేల్చి చెప్పేసిన సుప్రీంకోర్టు. ఆధారాలు లేకపోవడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై 2 పిటిషన్లు కొట్టివేతనట. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని చెప్పి కోర్టు 2 పిటిషన్లను కొట్టేసిరు. ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఈ పిటిషన్లు అని చెప్పి హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని వెల్లడి. సుప్రీంకోర్టు చెప్పినారు, హరీష్ రావుపై ఏదైతే ఎఫ్ఐఆర్ ఉన్నాయో ఎఫ్ఐఆర్ని కొట్టేసిరు హైకోర్టులో. ఆ కొట్టేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన మేము ఏ విధంగా జోక్యం చేసుకుంటలేము, హైకోర్టు విషయంలో మేము తలదూరుస్తలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు. ఇగో విచారణ అవసరం లేదని 2 పిటిషన్లు కొట్టేస్తూ విచారణ అవసరం లేదని 2 పిటిషన్లు కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.
విచారణ అవసరం లేదు, ఎందుకంటే సరైనటువంటి ఆధారం లేదని చెప్పి 2 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసేటటువంటి కార్యక్రమం చేసినారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా లీకులు తప్ప ఆధారాలు లేవని మరోసారి స్పష్టమట. నిజమే కదా, పొద్దుగాల వేస్తే మీడియా ఛానళ్లలో వచ్చుడు తప్ప నిజమైనటువంటి ఆధారాలు ఎక్కడ కనబడలే. ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసిండు, కేటీఆర్ చేసిండు, కేసీఆర్ చేసిండు, పొద్దుగాల లేస్తే మీడియా ఛానల్లో కథనాలు. ఇక ఆ ఛానల్ లేదో మీకు తెలుసు, ఆ ఛానళ్ళు పబ్లిసిటీ ఎక్కువ, పబ్లిక్ కోసం పోరాటం చేయడం తక్కువ. ఆ ఛానళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ పుట్టుకొచ్చి #1 డిజిటల్ అని చెప్పి, ఆ ఛానల్ ఏమొస్తాయో మీకు తెలుసు. పొద్దుగాల లేతే కేసీఆర్ పైన కేటీఆర్ పైన దుష్ప్రచారాలు తప్ప ఏముండే ఆ ఛానల్లో. ఇక ఆ ఛానల్ రేవంత్ రెడ్డికి బాగా దగ్గర, అది కూడా మీకు తెలుసు. ఇక తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ పై కోర్టుల్లో రేవంత్ రెడ్డి సర్కారు కాలయాపన. నిజమే కదా, ఫోన్ ట్యాపింగ్లో ఆధారాలు లేవు అని కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు ప్రభుత్వం. హరీష్ రావు చేసిండు, విచారణకు రావాలి, మీరు అనుమతి ఇవ్వాలి విచారణకి. ఇగో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ విచారణకు రావాలి, కేటీఆర్ ఉన్నాడు, విచారణకు రావాలి. మరి విచారణకు వస్తారు కానీ ఆధారాలు ఉండాలి కదా. కోర్టులో కూడా ఆధారాలు ఏమన్నా ఎవిడెన్స్ ఏమన్నా ఇస్తే కోర్టు కూడా వెరిఫై చేసి అప్పుడు విచారణకు పంపుతారు. ఏం ఎవిడెన్స్ లేని విచారణకు రావాలంటే ఎవరు ఒప్పుకుంటారు? నడుస్తుంది కథ. తర్వాత ఇగో ఒక కేసుకు ఇంకో కేసు లింకు పెట్టి మరి కోర్టులో వింత వాదన ఆధారాలు అడిగితే గప్చూపట. కోర్టు ఆధారాలు అడిగితే ఏమున్నా ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టు అడిగితే నిజంగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసేటట్టు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఓ ఆడియోనో వీడియోనో లేకపోతే ఏమైనా సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక ఎవిడెన్స్ అయితే టెక్నికల్గా ఉంటుంది కదా. మీ దగ్గర ఏముందో చెప్పండి అంటే, పలానా అశోక్ పెట్టిండు, పలానా తిరుపతి కేసు పెట్టిండు, అలా ఫోన్ ట్యాప్ అయిందట. ఇప్పుడు నేను కూడా చెప్తా అశోక్ అన్న నన్ను కొట్టిండని. మరి కొట్టిండని ఎవిడెన్స్ ఉండాలి కదా. ఉత్తగానే కొట్టిండంటే ఆయన మీద కేసు పెడతారా? అది కాదు కదా, ఎవిడెన్స్ ఉంటేనే కదా ఏ పనన్నా జరుగుతుంది. ఉత్తగానే ఎవిడెన్స్ లేని ఉత్తగానే పోయి నేను ఆర కేసు పెడితే ఈడ కేసు పెడతానని నడవదు కదా, కేసును కొట్టేస్తారు. ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి కథ కూడా ఇదే. ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసిన హైకోర్టు తీర్పుపై అపీల్తో పాటు హరీష్ రావును విచారించేందుకు పిటిషన్లు వేసిన ప్రభుత్వం అట. హైకోర్టు కొట్టేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన సుప్రీంకోర్టు వేయరు, పిల్లు పట్టుకొని పిటిషన్లు వేసారు సుప్రీంకోర్టులో. లేదు హైకోర్టు ఆడ కొట్టేసారు, సుప్రీంకోర్టుకు వచ్చినాం, హరీష్ రావు పైన ఇట్లా కేసు పెట్టినాం, ఎఫ్ఐఆర్ చేసినాం, హరీష్ రావు విచారణకు రావాలి ఫోన్పే అంటే అదేంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటే అసలు ఎవిడెన్సే లేవు, ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం కథ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు. నేడు హరీష్ రావుపై విచారణ కోసం వేసిన 2 పిటిషన్లు ఒకేసారి కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇక చూడు కథ. పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్. ఏమైంది మరి ఫోన్ ట్యాపింగ్? ఎందుకు ఫెయిల్ అయ్యిండు రేవంత్ అన్న? ఎన్ని ప్రయత్నాలు చేసిండో, వాళ్ళని వేయాలి లోపట, వీళ్ళని వేయాలి లోపట. రియాలిటీ చూస్తే సుప్రీంకోర్టు ఏం లేదని చెప్పినారు. ఎవిడెన్స్ లేదు, విచారణ ఎక్కడిది, కథ ఎక్కడిది, ఈ పిటిషన్లను కొట్టేస్తున్నాం, ఎఫ్ఐఆర్ని కొట్టేస్తున్నామని హైకోర్టు చెప్పినారు. విచారణకు రావాలని వీళ్ళ ప్రయత్నం. నేనేమంటున్నా, సింపుల్ క్వశ్చన్, సింపుల్గా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం విషయంలో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కేసీఆర్ను విచారణకు పిలిచిరు. ఫార్ములా రేసింగ్ విషయంలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కేటీఆర్ను విచారణకు పిలిచిరు. హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని హరీష్ రావును కూడా విచారణకు పిలిచిరు. మరి ఇంతమందిని విచారణకు పిలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క ఎవిడెన్స్ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఒక్క ప్రూవ్ కూడా ఎందుకు చేయలేకపోయారు? కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే దాంట్లో సగం దోసుక తిన్నాడని చెప్పారు. మరి ఒక్క ఎవిడెన్స్ లేదు ఎందుకు? కేటీఆర్ 50 కోట్లు 60 కోట్లు అప్పనంగా ఆయన ఫార్ములా రేసింగ్ వాళ్ళకి డబ్బులు కొట్టిండని చెప్పారు. మరి ఎందుకు ఎవిడెన్స్ రాలేదు? నిజంగానే కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడితే, అక్రమాలు చేస్తే, దందాలు చేస్తే, దోపిడీలు చేస్తే ఒక్క ఆధారం కూడా రేవంత్ రెడ్డి ఎందుకు సంపాదించలేకపోయిండు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తలుసుకుంటే కేసీఆర్ని కేటీఆర్ని తీసుకుపోయి లోపటేయడం 2 నిమిషాల పని. మరి ఎందుకు తలుసుకుంటలేడు? అంటే ఆధారాలు లేవా? వాళ్ళు అవినీతి చేయలేదా? అక్రమాలు చేయలేదా? చేసినా కూడా రేవంత్ అన్న చేతులు కలిపిండా? మరి ఏం జరిగి ఉండొచ్చు? ఏం లేదు కాబట్టి ఆడ వాళ్ళు ఏం చేయలే కాబట్టి. ఇప్పుడు రియాలిటీ అదే కదా, రియాలిటీ అంతే కదా. ఉత్తుతగానే కేసులు ఎందుకు పెడతారండి? ఉత్తుతగానే పెడితే కోర్టులు న్యాయస్థానాలు చూసుకుంటుంటాయా? వాళ్ళకి తెలియదు ఏం చేయాలను. ఇట్లా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. కొట్టేసినారు, విచారణ లేదు, పాలేదు, ఏమున్నది ఇక్కడ ఎవిడెన్సే లేవు. ఎందుకు ఇంకా 2 పిటిషన్లు కొట్టేసింది సుప్రీంకోర్టు, ఎఫ్ఐఆర్ కొట్టేసారు హైకోర్టు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పొద్దిగా. ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు అతి త్వరలో కేసీఆర్ పేరు చెప్తే కేసీఆర్ నోటీస్ ఇస్తారు. ఇదో డ్రామా.
2 సంవత్సరాలలో ఏం చేసింది మరి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఉంటే? కేసీఆర్కు ఒక విచారణ విలువలే ఎందుకు? కేసీఆర్కు నోటీసులు ఇవ్వలే ఎందుకు? రకరకాల ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు, కానీ వర్కౌట్ అవుతలేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ క్లోజ్ అయినట్టే లెక్క, అట్లనే కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.